హాయ్ నేను సతీష్. ఈ వారం నామినేషన్లు ఎట్లా ఉండబోతున్నాయి అనేది నా సిక్స్త్ సెన్స్‌తో ఈ 2 రోజుల జర్నీని హౌస్‌మేట్స్ తాలూకా యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, ఆటలో వాడుతున్న స్ట్రాటజీస్ కావచ్చు, లేవనెత్తుతున్న పాయింట్లు కావచ్చు, వీటన్నింటిని బేస్ చేసుకొని ఫైనల్‌గా నా సిక్స్త్ సెన్స్‌తో ఇప్పటికే ఒక వీడియో పబ్లిష్ చేశా. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది నామినేషన్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది. నా అంచనా ప్రకారం ఆ ముగ్గురు చీఫ్‌లు తప్ప అందరూ వచ్చేసారే అనిపిస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది? ఓ వీడియో పబ్లిష్ చేస్తే చూడండి. అట్లాగే ఈ వీడియోలో ఏంటంటే లైవ్ అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక్కొక్క కంటెస్టెంట్‌లో ఇంత కంటెంట్ ఉందా? ఇంత మ్యాటర్ ఉందా? ఇంత ఫైర్ ఉందా? ఇంత పాయింట్స్ ఉన్నాయా? ఇన్ని లాజిక్స్ తీస్తారా? అని అలాగే దాంతో పాటు అలా గ్రూప్స్ కూడా ఫార్మ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సరే, తినబోతు రుచులు ఎందుకు ఇవన్నీ చెప్పేద్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఒక లైక్ కొట్టండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఏ కంటెస్టెంట్‌ని చూస్తే మీకేమనిపిస్తుందో అట్లాగే నా రివ్యూస్, ఒక అనాలిసిస్ మీద కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అట్లాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే క్రేజీ అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటా. ఈ నామినేషన్‌కి సంబంధించి కూడా చాలా చెప్పా. చూడండి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుండేవని చెప్పా. అయితే సోనియా అఖిల వర్సెస్ నిఖిల్ ఉన్నాడు కదా! నిన్న మనకి ఆ టాస్క్‌లు ఆడించేటప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగింది కదా! అది కొనసాగింపు అయితే చాలా సేపు నడిచింది. ఎందుకు యష్మి గౌడ వాళ్ళ ముగ్గురి కంటే డిజర్వు. ఆమె డ్రీమ్ ఎందుకు మీరు క్రష్ చేయలే? మిగతా ముగ్గురు బేబక్క, శేఖర్ భాష అండ్ ఇంకొక ఆయన ఎవరు నవీల్ ఎందుకు చేశారనే పాయింట్ మీద అడిగింది కదా! అది ఇంకా కొనసాగితే నిఖిల్ వివరణ ఇచ్చుకుంటాడు అక్కడ. నాకు విష్ణుప్రియ, ప్రేరణ ముందే తెలుసు. కానీ ఇక్కడ హౌస్‌లోకి వచ్చాక వాళ్ళతో పెద్దగా నేను మాటలు కూడా ఆడట్లా. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉన్నా. నువ్వు చెప్పిన పాయింట్లన్నీ కూడా బాగున్నాయి సోనియా. నువ్వు అన్ని మంచి పాయింట్లే చెప్పు. అన్నీ కరెక్టే కాదనట్లే. కానీ నువ్వు ఒక మాట అనేసావు. అది నాకు చాలా హర్ట్ అయింది. నేను చాలా ఫీల్ అయ్యానని ఫీల్ అవుతుంది. అదేమంటే నీకు ముందే తెలుసా ఈ అమ్మాయి ఎవరామె యష్మి గౌడ. సో, అందుకు పార్షియాలిటీ ఫ్రెండ్‌షిప్ అనేది రాంగు. ఆ మాట కూడా అనింది కదా! మనం ఎపిసోడ్‌లో కూడా చూపించినట్టుగా. ఇక్కడ క్యారెక్టర్ కాదు. పర్సనాలిటీ ఈ పదం వాడింది. యెస్. పర్సనాలిటీ చూసి మనం ఏదైనా ఇవ్వాలి, చెప్పాలి. ఎవరు డిజర్వ్ కాదని చెప్పాలి తప్ప, ముందో తెలుసనో ఫ్రెండ్‌షిప్ కొద్ది ఇవన్నీ చూపించుకోవద్దనింది కదా! సో, ఆ విషయం మీద అతను హర్ట్ అయితడు బాగా. సోనియా ఏమంటదంటే, నేను అన్నీ చూసే సెలెక్ట్ చేద్దాం. ఇలాంటివన్నీ పర్సనాలిటీ ఏమది అందరితో మింగిల్ అయ్యేది గాని, హౌస్‌లో వర్క్ కంట్రిబ్యూషన్ గాని, అన్నింటికి చొరవ తీసుకున్నది గాని, ఇవన్నీ చూసే సెలెక్ట్ చేద్దాం. నువ్వు 2 డేస్‌లో డిసైడ్ చేయలేను అని అన్నావు కదా! నేను చూసి 2 డేస్‌లో చూసిన దానికి డిసైడ్ చేయలేను అన్నావు కదా! మరి నీకు ప్రాబబ్లీ ముందే తెలుసు గనక ఆ యష్మి గౌడని నువ్వు సెలెక్ట్ చేసావన్నాను. లేడీస్ పట్ల నీకు జనరల్‌గా కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తావని నాకనిపిస్తుంది. ఇంకా వీళ్ళుంటే పర్టిక్యులర్ ఎవరంటే యష్మి గౌడ్ గావచ్చు, ఆ ప్రేరణ గావచ్చు, అట్లాంటి వాళ్ళు ఇలా వీళ్ళుంటే ఇంకా ఎక్కువ చూపిస్తావనైతే ఆ మాట అనిందామె. దీనికి నాగమణికంట కూడా వస్తాడు. అంటే అడుగుతారు అక్కడ నాగమణికంట, నాకు అలాగ అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇట్లా అనింది కదా! అనంటే, అందరికీ సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడు. అమ్మాయిలకి మాత్రమే అని అనడం రాంగ్ అని నాగమణికంట చెబితే, ఆ సోనియా అంటుంది, లేదు, అతడు అమ్మాయిలకి కాస్త చూపిస్తానడు. ముందే తెలుసు గాబట్టి యష్మి గౌడ్ అనేలకి ఆవిడ జెప్పిద్ది. అయితే ఇక్కడ సోనియా ఏమంటదంటే ఇంకో మాట, టాస్క్‌లో ఆమె కూర్చున్న పట్టిందన్నావు. బట్ ఈమెనైతే తనలే కాపాడావు అని అంటది. అయితే నేనేమంటానంటే అక్కడ నిఖిల్ బాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాడు. ఎలా అంటే పదే ఆయన పాయింట్ చెప్తుంది గూడా ఏంటంటే, ఆ అమ్మాయి జస్ట్ నేను బడ్డీస్‌గా వచ్చాను తప్ప, యష్మి గౌడ్ నేను కలిసి హౌస్‌లోకి వచ్చాను తప్ప, అంతకు మించి మాకు అంటే పలానా యష్మి గౌడ్ ఒక సీరియల్ ఆర్టిస్ట్ అని తెలుసు. నేను కూడా ఆఫ్‌కోర్స్ అలా తెలిసి ఉండొచ్చు తప్ప, మాకు పర్సనల్‌గా అంటే పరిచయం ఎప్పుడు లేదు బయట. కలిసి వర్క్ చేసింది కూడా లేదు. సీరియల్స్ గాని, ఏది గాని వర్క్ అయితే లేదు. జస్ట్ అంతే తప్ప బడ్డీస్‌గా వచ్చామనేసి అంటాడు. మనకు కూడా జనాలకి ఏమనిపిస్తుంది, ఇద్దరు కన్నడ, ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు. ఈమె చేసిన సీరియల్స్ ఏమో నాకు పూర్తిగా తెలీదు. ఆయన ఏం సీరియల్స్‌లో కొన్ని పేర్లే తప్ప పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా సీరియల్ కోసం కలిసి పనిచేశారా అనేది తెలీదు గానీ, జనరల్‌గా ఆడియన్స్‌కి ఏమైంది, ఇద్దరు కలిసి బడ్డీస్‌గా రావడం, ఇద్దరిది సేమ్ ప్రొఫెషనల్ యాక్టింగ్ కావడం, సీరియల్స్‌లో ఇద్దరు యాక్టర్స్ కావడం, కర్ణాటక ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్‌గానే పరిచయం లేదన్నా ఏమో ఉండుంటదేమో, ఫ్రెండ్స్ ఏమో తెలిసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ వస్తది. సో, అయితే నాకక్కడేమనిపించిందంటే నిఖిల్ పదే ఆ మాట చెప్పుకున్న తర్వాత, ఒకవేళ ఈ అమ్మాయి అనే ముందు సోనియా గూడా నీకు తెలిసుంటదనే ముందు కాస్త ఆలోచించుకొని అనాల్సిందేమో. ఒక మాట అనేటప్పుడు, ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు ఆలోచించుకొని క్లారిటీతో అనుంటే బాగుంటదేమో అనిపించింది. అయితే ఆ సోనియా కూడా ఏంటంటే కామెంట్ కంపోజ్డ్‌గా ఉంది. అవతల వాళ్ళు అరిచి కేకలేసి ఏమైనా పెడబొబ్బలు పెట్టేసినా, గొంతు చించుకున్న, నరాలు తెగిపోయినా, తాను చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా స్ట్రెయిట్‌గా చెబుతుంది. కరెక్ట్‌గా ప్రాపర్ లాంగ్వేజ్‌లో కరెక్ట్ క్లారిటీతో ఎంత కాన్ఫిడెంట్‌గా చెబుతుందో అంత చెబుతుంది. 'బిగ్ బాస్' హౌస్‌కి సూటబుల్ అయ్యే కంటెస్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రోమో కూడా చూసినా గాని, ఈ నామినేషన్ ప్రాసెస్‌కి సంబంధించి కూడా అవతల వైపు నుంచి ఆ అమ్మాయి ప్రేరణ అరిచి పెడబొబ్బలు పెట్టుకొని గొంతు చించుకుంటున్నా సరే, ఈవిడ మాత్రం చాల్లో
ఇలా జస్ట్ సైకిల్తో అలా అలా చెబుతుంది తప్ప అవతల వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఎంత ఎమోషన్ అయ్యి, ఎంత హైపర్ అయ్యి, ఎంత ఫైర్ అయ్యి, ఎంత మిస్ఫైర్ అయ్యి, ఎంత బరస్ట్ అయితే అంతకంత ఇవ్వట్లే. అటు నుంచి ఆవిడ ఎంత అయిపోయినా ఈవిడ ఉండాల్సిన స్టేబుల్గా ఉంటూ చెప్పాల్సిన సూటుగా సుత్తి లేకుండా చెబుతుంది. ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఎక్కువ రోజులు ఉంటుందేమో అన్నట్టుగా ఒక మార్క్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు. అయితే ఓకే, ఇక యష్మి ఎందుకు పైగా ఇక్కడ నిఖిల్కి చెప్పేటప్పుడు యష్మి ఎందుకు క్వాలిఫై కాదో చెప్పింది. 2 పాయింట్లు లాజికల్ పట్టింది ఆమె. అందుకే అంత గురించి ఆవిడ గురించి చెప్పా. యష్మి ఎందుకు క్వాలిఫై కాదో చెప్పింది. ఎందుకంటే పనులు చేయట్లా అన్నీ కూడా ఏవైనా రీజన్ చెప్పొచ్చు. నేనే ఎందుకు చేయండి వాయిస్ రేజ్ చేస్తుందని చెప్పింది. అట్టగే నబిల్ ఎందుకు అర్హుడో కూడా చెప్పింది. టాస్కులు బాగా ఆడాడు, పెర్ఫామ్ చేశాడు. ఆ మాటకొస్తే ఆ 2 టాస్కుల్లో కూడా ఇప్పుడు తాడ్లు పట్టుకొని ఉన్నారు కదా టాస్కులు, ఆ టాస్కులో కావచ్చు, ఈ తర్వాత కోన్స్ కాళ్ళ మధ్య తీసుకొని గెంతుకుంటూ వెళ్ళే టాస్క్ కావచ్చు. ఈ 2 టాస్కుల్లో కూడా నబిల్ వీళ్ళకంటే ముందే యష్మి అవుట్ అయిపోయింది. సో ఇది లాజిక్కే. సో మరి టాస్కులు పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకున్న బెస్ట్ ఇచ్చారు కదా, పనులు అడిగిన కూడా చేస్తున్నాడు కదా. అలాగే శేఖర్ భాష కానీ, బేబక్ కానీ, ఇంకా వీళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. ఈయన జోకులు వేస్తున్నాడు, ఆవిడ కూడా కామెడీ చేస్తూ మాట్లాడుతుంది, ఇంగ్లో అన్నీ ఉన్నాయి కదా. సో ఇలా మళ్ళీ సోనియా వాయిస్ రైజ్ చేశాక హౌస్ అంతా కూడా అదే టాపిక్ మీద డిస్కషన్ నడిచింది చాలాసేపు. అందరికి ఓహో మనం కూడా మాట్లాడాలి, పాయింట్ పట్టుకోవాలి, దీన్ని అందుకోవాలి, దీన్ని హైలైట్ చేయాలి, అవతల వాళ్ళది ఇది ఎక్కడుందో చెప్పాలి అని లెక్క ఒక అవేర్నెస్ అయితే వచ్చిందని కూడా చెప్పొచ్చు, ఒక విప్లవం అయిపోయిందని కూడా చెప్పొచ్చు. సోనియా పాయింట్ ఎత్తాక సోనియా స్ట్రాంగ్ అన్నట్టు హౌస్లో కానీ హౌస్ బయట కానీ ఆడియన్స్కి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పాయింట్ ఆవిడ లేవనెత్తాక హౌస్ మేట్స్ కూడా అర్థమైంది. శేఖర్ భాష కూడా ఆవిడ లేవనెత్తిన పాయింట్ దగ్గర పాయింట్ ఇతనికి కూడా పట్టాడు. ఇప్పుడు నన్ను నిఖిల్ నేను కోపం అయితేనన్నావు, హైపర్ అయితేనన్నావు, ఇన్బ్యాలెన్స్ అన్నా ఇవన్నీ చెప్పావు. మరి యష్మిలో కూడా అదే ఉంది కదా, ఇప్పుడే బయటపడింది కదా, ప్రూవ్ అయింది కదా. ఆ పాయింట్ ఆవిడ రెచ్చగొట్టేలాగా ఆవిడ కూడా హైపర్ అని ఆ సోనియా అనే మాటలతోనే ఆవిడ ఫైర్ అయిపోయింది, ఫ్రస్ట్రేట్ అయింది, బరస్ట్ అయింది. సో రెచ్చగొడితే గట్టి గిల్లు వేస్తే బరస్ట్ అయిపోతుంది లేక ఆ స్పాట్లో ప్రూవ్ అయిపోయింది. ఆ రకంగా శేఖర్ భాష కూడా పాయింట్ వచ్చింది. మొత్తానికి సోనియా గేమ్ చేంజర్ అయింది నిన్నటి వరకు, ఎపిసోడ్ వరకు అయితే, టాస్క్ వరకు అయితే నాకు అనిపించింది. అయితే అట్ ది సేమ్ టైమ్ నిఖిల్ గురించి కూడా చెప్పుకోవాలి. నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అనిపించింది. ఎందుకంటే బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇప్పుడు యష్మి కూడా నయనికని ఆగమని చెప్పి తన వెర్షన్ తను చెప్పి, నువ్వు ఆగమ్మ నయనిక, నువ్వు ఆగు, యష్మి నిన్ను అడగలే, నువ్వు మధ్యలో దూరక నిన్ను అడగలే, నన్ను అడిగారు నేను చెప్తానని ఆయన ఒక స్టాండ్ తీసుకుని తన పాయింట్స్, తన పాయింట్ ఆఫ్ వ్యూ 2 డేస్లో ఆయన ఏది అబ్జర్వేషన్ అతనికి ఏది అనిపిస్తుంది అది చెప్పాడు, తప్పులే చెబుతున్నా. మళ్ళీ ఇక్కడ నయనిక స్పీడ్గా సోనియా మీదకి వచ్చి చిన్నపిల్లల గొడవ ఏంటని మీదకి వస్తే ఆమె ఏంటి, ఏం చిన్నపిల్లలు ఏంటి అని వచ్చి ఆవిడంటే, అప్పుడు కూడా నిఖిలే ఇక్కడికి వచ్చి సోనియా నువ్వు నాతో మాట్లాడు, నేనే రేజ్ చేశా, నేనే ఆ పాయింట్ చెప్పా, నేనే మాట్లాడా, సో నేనే ఆన్సర్ చెబుతా అంటే సోనియా అడిగింది, ఈ అమ్మాయి ఏంది మరి నయనిక నా మీదకి వచ్చి చిన్నపిల్ల అంటదని, చిన్నపిల్ల ఏం రేజ్ చేయకూడదా, మాకు అనిపించిన పాయింట్ మేము చెప్పకూడదా, మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము వినిపించుకోకూడదా అని లెక్క ఆ అమ్మాయి గట్టిగా అడిగితే అక్కడ నిఖిల్ కూడా చెప్పాడు. నేను అయితే ఇక్కడ నాకు ఇంకో విషయం ఏమంటే నచ్చింది నిఖిల్లో, నేను ఫస్ట్ చీఫ్ అయ్యానని ఏమాత్రం కూడా యాటిట్యూడ్ చూపాల నిఖిల్. చూపకుండానే నన్ను అడగండి నేను ఆన్సర్ చేస్తా, నేను దీని గురించి ఒక స్టాండ్ తీసుకున్నా కనుక, నేను పాయింట్స్ చెప్పిన కనుకనే చాలా అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేశాడు. యాటిట్యూడ్ ఏమీ చూపలేదు. ఇక్కడ యాటిట్యూడ్ ఇతను ఎందుకు చూపలేదంటే, ఫస్ట్ అయినా సరే కష్టంతో అడిగిన టాస్కులతో అయినా సరే ఆ యష్మి కూడా ఏమనింది, నేను అయిపోయి నాకు ఇప్పుడు ఏంటి లక్కో ఫేవరో ఫ్రెండ్షిప్ ఏదో నేను అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటి అది ఏంది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అన్నట్టుగా ఆవిడ ఈ విత్ ఇన్ సెకండ్స్లో యాటిట్యూడ్ చూపించింది. ఫస్ట్ అనింది నేను కూడా టాస్క్లు ఆడి గెలుచుకొని ఉంటుంటే ఏవో చెప్పేదని, బట్ నాకు కూడా మాట రావట్లేదు. కానీ ఈ సోనియా ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసి ఇలా అడిగిందో, అడగడంతో అయితే ఇప్పుడు ఏంటన్నట్టుగా ఆవిడ కాస్త చూపింది కానీ నిఖిల్ చూపల. పైగా ఆ నయనికని కంట్రోల్ చేసి యష్మికని ఆపి నేను చెబుతా ఆన్సర్ అని తీసుకున్నది స్టాండ్ ఏదైతే నాకు బాగా నచ్చింది అది. అట్లాగే ఇంకోటి ఏంటి, నిఖిల్ కూడా మణికంఠతో అంటాడు నేను ఏది పడితే అది చేస్తానంటే, ఇక్కడ ఆడియన్స్ అతనికి ఒక క్లారిటీ ఉంది లైవ్లో కూడా, ఇక్కడికి వచ్చాను నాకు నచ్చినట్టు చేసేస్తాను, నాకు ఫేవరెట్స్ చూపించుకుంటాను, ఆడియన్స్ అమాయకులకి కాదు కదా, అది ఎలా పడితే అది చేస్తానంటే అన్నీ నేను బ్లేమ్ అయిపోతా, ఫైనల్గా నేను వీక్ అయిపోతా, అలాంటి పరిస్థితి నేను ఎందుకు తెచ్చుకుంటానని ఆయన ఒక క్లారిఫికేషన్ అయితే మణికంఠతో కూడా ఇచ్చింది. నాకు ఓవరాల్ ఈ కాన్వర్జేషన్ అంతా చూసాక అదే అనిపించింది. వాళ్ళు కలిసి పనిచేస్తారని ఈవిడికి ఏమైనా ప్రూఫ్ ఉందా, చూసిందా, వర్క్ సీరియల్స్లో కో ఆర్టిస్టులుగా పనిచేసి ఇలాంటివి ఉంటే చెప్పొచ్చు. బట్ వాళ్ళైతే పదే చెబుతున్నారు. ఒకవేళ ముందు ఎప్పుడైనా ఇగో పలానా ప్రాజెక్ట్ కోసం మీరు కలిసి వర్క్ చేశారు, కో ఆర్టిస్ట్గా చేశారు, సో అని ఆ సీరియల్లో లేకపోతే ఈ సినిమా ఎక్కడ ఏదైనా ఫోటోలో లేకపోతే వీడియోలో వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలాగా దానికి సమర్థించుకుంటారో సమాధానం చెప్తారు. కానీ ప్రస్తుతానికైతే మాకు జస్ట్ ఆర్టిస్టులుగా పలానా ఆర్టిస్టు, పలానా ఆర్టిస్ట్ అనే తప్ప అంతకు మించి మాకు తెలియదమ్మా అని చెప్పాడు. మరి చూద్దాం ముందు ఇది ఏ టర్న్ తీసుకున్నారు. అలాగే తర్వాత బేబక్క, శేఖర్ భాష, ఆదిత్య ఓం కూడా ఒక డిస్కషన్ పెడతారు. సోనియా కరెక్ట్ పాయింట్లో చెప్పింది, కానీ
మీకు ముందే తెలుసు గనక నువ్వు ఆమెకి ఇచ్చేసావన్నట్టు అనిందే, అది చెప్పే విధానం బాలేదని కూడా అంటారు. అంటున్న ఆదిత్య ఓం ఏమంటాడంటే, వాళ్ళిద్దరు చీఫ్స్ గనక నయనిక అండ్ ఏం పేరు ఈయన నిఖిల్ ఫెయిర్‌గా డెసిషన్ తీసుకోవాలి. అలా చేయలేకపోయారు. వాలిడ్ పాయింట్లు చెప్పలేకపోయారని నాకనిపించింది. మీలో ఏ క్వాలిటీస్ అయితే లేవన్నారో, అవే క్వాలిటీస్ ఆమెలో కూడా లేవు కదా! బట్ ఆమెకి ఎలాగ ఇచ్చారని ఆయనైతే పాయింట్ రైజ్ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా శేఖర్ భాష ఏమంటాడంటే, చిన్నమ్మాయి నయనిక వచ్చి చెబితే అందరూ వింటారా? లేదా బేబక్క పెద్దావిడ కాబట్టి ఈవిడ వచ్చి చెబితే అందరూ వింటారా? ఇప్పుడు చెట్లెక్కి, గట్లెక్కి, పుట్టలెక్కి ఎక్కి ప్రూవ్ చేసుకుంటే సరే. అంటే ఇంకా ఒక కమాండింగు, కంట్రోలింగ్ పవరు, ఒక చెప్పి చేయించుకునే విధానం అవన్నింట్లో బేబక్ బానే చేస్తుంది కదా! మరి ఈమెకిస్తే చేస్తారా? ఆ నయనికకిస్తే చేస్తారా? చిన్న అమ్మాయి కదా! ఆవిడ ఈ టాస్క్‌లో ఒకవేళ ఆడకుండా మామూలుగా ఆవిడ కూడా రేసులో, కాంపిటీషన్‌లో ఉంటే ఆ అమ్మాయికి ఎలిజిబుల్ నువ్వు అర్హురాలు అని చెప్పుండేవాళ్ళు చెప్పరు కదని శేఖర్ భాష కూడా మంచి పాయింటే తీశాడు. కాకపోతే శేఖర్ భాషలో నేను గమనిస్తున్నది ఏంటంటే కొద్దిగా లైట్ వేలో వెళ్తున్నాడేమో ఖచ్చితంగా ఇక్కడ సీరియస్‌నెస్‌గా ఉంటే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే పాయింట్లు తీస్తా మంచిగానే పెడుతున్నాడు పాయింట్స్. ఇదైతే అనిపించింది. అట్లాగే శేఖర్ భాష ఇంకోటి ఏమంటాడంటే సోనియా రైట్ పాయింటే తీసింది. హైపర్ అని, నో రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మమ్మల్ని ఏవైతే నాకు హైపర్ అన్నారు, ఇంకా నబీల్‌కేమో నో రెస్పాన్సిబిలిటీ అన్నారు. బేబక్కకేమో సాఫ్ట్‌గా, కామ్‌గా ఉంటది అనేసి అన్నారు. ఆ కమాండింగ్ క్వాలిటీస్ లేవు. ఏవైతే మాకు లేవు అని చెప్పి తీశారో, ఆ పాయింట్‌లో ఆ యష్మికలో కూడా లేవని కరెక్ట్‌గా ప్రూవ్ చేసిందని శేఖర్ భాష కూడా మెచ్చుకుంటాడు. సో, మొత్తానికి అలాగే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, పృథ్వీ కూడా ఇదే మాట అడుగుతాడు. చాలా బాగా అడిగాడు ఆయన కూడా నిఖిల్‌ని. మీ సెలక్షన్ ఓకే. సరే మీ ఒపీనియన్ మీకుంది, మీ సెలక్షన్ మీకుంది, మీ చాయిస్ మీకుంది ఓకే. కానీ నబీల్‌కి టాస్కులు ప్రయారిటీ కాదన్నారు. మరి అలాంటప్పుడు నయనికకి ఏ రకంగా అర్హత ఉంది? టాస్కులు ప్రాతిపదికనే వచ్చింది కదా! కానీ హౌస్‌ని హ్యాండిల్ చేయగలదా? ఆ కేపబిలిటీ ఉందా అంటే లేదని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది కదా! సో, హౌస్‌ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఆహ్, స్ట్ కే కేపబిలిటీ, ఆ ఎబిలిటీస్ లేనటప్పుడు ఆ అమ్మాయి టాస్కులు ప్రాతిపదికన వచ్చింది. మరి అలాంటప్పుడు టాస్కులు పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే నబీల్ కూడా బాగా ఆడాడు కదా! బెస్టే ఇచ్చాడు కదా! మాక్సిమం ట్రై చేసాడు కదా! అతని కంటే ముందే ఎవరు 'యష్మి గౌడ్' ఔట్ అయిపోయింది గదా! సో, అలాంటప్పుడు మరి అతనికెందుకు ఇవ్వలని వాలిడ్ పాయింట్ ఇతను కూడా లాగాడు ఇక్కడ. అప్పుడు దానికి నైట్ నిఖిల్ వచ్చి పృథ్వీతో చెప్తాడు. "నువ్వు మంచి పాయింటే అడిగావు. కానీ నువ్వు నన్ను కాదు నయనికని అడగాల్సింది. ఎందుకంటే ఆమె ఈ పాయింట్ నబీలు ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడని లెక్క తీసి పక్కన పెట్టేసింది. టాస్క్‌లు ఒకటే కాదు కదా! అని లెక్క." సో, అని ఆయనైతే చెప్పాడు. సో, అక్కడ పృథ్వీ అంటాడు. "నువ్వు మాట్లాడావు గనుక నేను నిన్నడిగా" అని జెప్పేసి. అయితే నేనేమంటానంటే ఓవరాల్‌గా ఈ కన్వర్జేషన్ కూడా చూసాక, ఈ శేఖర్ భాషను, బేబక్కను సెలెక్ట్ చేసుకున్న పెద్దరికం అలాగే వెళ్ళిపోయేది. హౌస్ మేట్స్ నుంచి కూడా పెద్దగా అబ్జెక్షన్స్ ఉండవు. ఓకే. హౌస్ హ్యాండిల్ చేయాలి గదా! హౌస్‌కి చీఫ్ అన్నారు గదా! సో, హుందాగా పెద్దరికంగా వెళ్ళిపోద్ది. శేఖర్ భాష, బేబక్ అయితే ఇంత పంచాయతీ ఉండేది కాదు అని నాకనిపించింది. కన్వర్జేషన్ అంతా చూస్తే. తర్వాత శ్వేత కూడా వచ్చి నిఖిల్‌కి అంటది. నయనిక వాలిడ్ పాయింట్స్ రీజన్స్ చెప్పలేదు. నిఖిల్, నయనిక మీరిద్దరూ వాలిడ్ రీజన్స్ చెప్పలా. వాళ్ళు టాస్క్‌లు ఆడి వచ్చారు. మిగిలిన వాళ్ళు టాస్క్‌లో మంచి పెర్ఫార్మ్ చేసొచ్చారు. బట్ బాగా ఆడిన వాళ్ళని నాట్ వర్తీ అనడం నాకు నచ్చలేదు. అలా ఆ అమ్మాయి కూడా తన పాయింట్ అయితే వీళ్ళతో మాట్లాడుతుంది. అలాగే బేబక్క, శేఖరు ఇంటరాక్ట్ అయ్యారు. జోక్స్ పేల్చుతా ఉన్నారు. యష్మి కంటే ఎక్కువగానే మింగిల్ అవుతా ఉన్నారు. టాస్క్‌లో నబీలు, శేఖరు, యష్మి గౌడల కంటే ఎక్కువ సేపు ఉన్నారు. ఆ 2 టాస్క్‌లో కూడా ఆమె కదా ఫస్ట్ వీళ్ళిద్దరి కంటే బెటర్‌గా చూసుకుంటే ఆవిడే కదా ముందు ఓడిపోయింది, ఔట్ అయిపోయింది అని కూడా శ్వేత కూడా మంచి పాయింటే తెచ్చి ఈ ఆదిత్య ఓము, శేఖర్ భాష, బేబక్ వీళ్ళందరితో డిస్కషన్ చేస్తది. అయితే కరెక్ట్ ఆయన చెప్పిన పాయింట్స్ కూడా లాజిక్స్. అయితే ఈ లాజిక్స్ అన్నిటికి ఫస్టు స్విచ్ వేసింది ఎవరంటే సోనియా అనే చెప్పాలి. క్రెడిట్ అంతా సోనియా ఆకులకే ఇవ్వాలి. అయితే నిఖిల్ కూడా వచ్చి మణికంఠతో ఏమంటాడంటే, ఈరోజు శేఖర్ వాళ్ళందరూ టీమ్ అవ్వచ్చు, అవుతారు, అనుకుంటారు, మాట్లాడుకుంటారు. మేము ఆళ్ళకి అన్‌ఫెయిర్‌గా చేశామని లెక్క. ఇంకొక రోజు నాకు అడగడానికి వస్తది కదా! ఈరోజు నేనున్న ప్లేస్‌లో వాళ్ళు ఉంటారు కదా! అప్పుడు నేను అడగాల్సింది అడుగుతా. అప్పుడు ఆన్సర్ చెప్పడం ఆళ్ళకి తెలుస్తది ఆ పెయిన్ అంటే ఎలా డెసిషన్ తీసుకున్నారని. చెప్పడానికి ఏముంది, అడగడానికి ఏముంది. అందరికి అన్ని రోజులు అంత టైం ఒకళ్ళది కాదు కదా! అని అంటారు. అది కరెక్టే. రేపు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇతనికి అది అన్‌ఫెయిర్ అనిపిస్తే ఇతను అడగొచ్చు. వాళ్ళు సమాధానం చెప్తారు. సో, ఇంకోటేంటంటే నేను సగం, నయనిక సగం సెలెక్ట్ చేసామని కూడా ఈయనైతే చెబుతాడు. సరే ఇది. తర్వాత ఇంకోటేంటంటే నయనిక లీడర్‌షిప్ క్వాలిటీసు, కమాండింగు, పవరు కావాలని అంది. 2 రోజుల్లో అవి నబీల్ చూపలేదంటది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికే ఈ హౌస్‌లో నిఖిల్ డామినేట్ ఎక్కువైపోయింది అనేది వాళ్ళకి ఎక్కువ మందికుంది. సీతకు అదే ఫీలింగ్ ఉంది. ఆ పిల్లాడు ఏం పేరు సారీ ఆయన ఏం పేరు నాగమణికంటకి అదే ఫీలింగ్ ఉంది. వీళ్ళకుంది. ఈ నిఖిల్ తాలూకా నబీల్‌కి అదే ఫీలింగ్ ఉంది. వీళ్ళందరికీ అలాగే ఇంకొక ఆయన అభయ్ నవీన్ కూడా అదే ఫీలింగ్ ఉంది. నిఖిల్ డామినేటింగ్ ఎక్కువైపోయింది. అన్నీ నేనే చెప్పాలి మీరు చేయను అన్నట్టు ఉందని వాళ్ళకుంది. సో, అందుకు అనుకూలంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్న సమయంలోనే అతనికి అనుకూలంగానే యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు అనేది కూడా వాళ్ళ ఫీలింగ్.
సో ఆ అపవాదు లేకుండా ఉండేది. దీనికి తోడు యష్మికి ఆ యాటిట్యూడ్ కూడా అయితే ఇప్పుడేంటి నేను అయిపోయాను కదా! లక్కో, ఫేవరో, ఫ్రెండ్‌షిప్ ఏదో ఒకటి అయిపోయాను కదా! ఇప్పుడేంటి అనడంతో వాళ్ళకంత మండింది. సో అందుకోసమే 2 రోజుల్లో నబీలు కమాండింగ్ చూపలేదు, లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపలేదు అని చెబుతున్నావు. మరి ఆ క్వాలిటీస్ అన్నీ నయనికలో ఉన్నాయా? ఈ యష్మిలో ఉన్నాయా? ఈ 2 రోజుల్లో అతనిలో కనబడినవన్నీ ఈళ్ళలో కనబడ్డాయని లెక్క. ఈళ్ళందరికీ మండింది అందుకు. మెయిన్ ఆ అమ్మాయి లాస్ట్‌లో ఆ యాటిట్యూడ్ కూడా చూపడంతో ఈళ్ళకి ఎక్కడో పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆయన అంటాడు నిఖిల్, నాకు పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ తెలుసు. సోనియా నీకు ముందు నుంచి తెలుసు. అందుకే వీళ్ళకి ఇచ్చేసావనింది. బట్ వాళ్ళ ముగ్గురు తెలుసు తప్ప యష్మికైతే నాకు తెలీదని జెప్తాడు. మణికంఠ కూడా అంటాడు, సోనియాకే కాదు బాసు అందరికీ అదే అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. వీళ్ళు రైట్ అని చెప్పేటప్పుడు వీళ్ళు రాంగ్ అనేది కూడా గట్టిగా చెప్పాలి మీరు. యెస్ వీళ్ళ ముగ్గురు రైట్ అన్నావు. మరి సారీ ఆ అమ్మాయి రైట్ అన్నావు. వీళ్ళ ముగ్గురు రాంగ్ అన్నావు. ఎందుకు ఆమె కూడా ఎందుకు రైట్ అనేది నువ్వు చెప్పాలి. చెప్పలేకపోయావు. పైగా నువ్వే పోర్ట్రే చేసుకుంటున్నావు. పిచ్చోడ్లో ఇంక ఆపేయి అని కూడా ఇదే మాట. నువ్వు ఇంక ఆపేసేయి చాలు పిచ్చోడ్లో పదే పదే లాక్క. ఆ అమ్మాయి మామూలుగా అనేది నీకు యష్మి కూడా ముందు నుంచి తెలుసు కాబట్టి నువ్వు ఆమెకి ఇచ్చేసావని లెక్క చెప్పింది. ఇంక వదిలే ఆపక సాగదీయక అని చెబుతాడాయన. తర్వాత మణికంఠ ఇంకోటి ఏమంటాడంటే నిఖిల్ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాను నువ్వు సాఫ్ట్ బాయ్ కొద్దిగా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే నేను ఇటు నుంచి చూస్తే నాకు 6లాగా అనిపించొచ్చు. నువ్వు అటు నుంచి చూస్తే నీకు 9లాగా అనిపించొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సలహాలు బాగానే చెప్తున్నాడు ఈయన. బట్ ఇతనికి మాత్రం ఎవరేం చెప్పినా తీసుకోవట్లే. ఎందుకంటే లాస్ట్‌లో చెప్పుకుందాం. అలాగే సీత కూడా అంటది యష్మి నిఖిల్ దగ్గరికొచ్చి యష్మి చీఫ్ అయినందుకు నాకు చాలా హ్యాపీయే. కానీ మీరు చెప్పిన పాయింట్స్ మాత్రం నచ్చలా. హైపర్ కాదన్నారు. వెంటనే ప్రూవ్ చేసుకుంది యష్మి. ఏయ్ నేను హైపర్ అని లెక్క. నువ్వు హైపర్ అని చెప్పేసి శేఖర్ భాషను తప్పించేశారు. మరి అదే హైపర్ క్వాలిటీ స్పాట్‌లో లైవ్‌లో టెలికాస్ట్ చేసుకున్న మన యష్మి ఎందుకు హైపర్ కాదా? మరి మీది రాంగే కదా! మీ అబ్జర్వేషన్ లెక్క ఆవిడ కూడా చెప్పేసింది. ఓపెన్‌గా చెప్పేసింది. తర్వాత నయనిక కూడా డిస్కషన్ అవ్వాలి గానీ పర్సనల్‌గా వెళ్ళకూడదు కదా! అంటే ఆ అమ్మాయి సోనియా గురించి. నీకు యష్మి గౌడ్ ముందు నుంచే పరిచయం ఉంది గనక ఇక్కడ నీకు 2 రోజుల్లోనే ఇతడెవరు నబీల్ తెలుసు. బట్ అంతకంటే ఎక్కువ రోజులుగా ఆమె తెలుసు గనుక నువ్వు ఇచ్చేసావు. ఆమెనే సెలెక్ట్ చేసుకున్న చీఫ్ గన్ లెక్క అనింది కదా! దాని గురించి అంటున్నాను నయనిక. డిస్కషన్ అవ్వాలి గానీ పర్సనల్‌గా వెళ్ళకూడదు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పా. ఈ సోనియా పాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా మాట్లాడింది. వాలిడ్ పాయింట్సే తీసింది. కంపేర్ చేసింది. వాళ్ళు ఎందుకు అర్హులో చెప్పింది. ఈమె ఎందుకు కాదో చెప్పింది. ఇవన్నీ చెప్పింది. కానీ ఈళ్ళకి అనడం వల్ల మాకు ముందుగా పరిచయం లేదమ్మా అని చెప్తున్నాడు. దానికి ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్పాల్సి ఉంటది ముందు ముందు. తర్వాత ఓకే. నిఖిల్ నేను అమ్మాయిలతో సాఫ్ట్ అంటే మా ఇంట్లో అలా పెంచారమ్మా. బట్టలు ఉతికినట్టు ఉతికేయొచ్చు. అలాగే అంటాడాయన. అమ్మాయిలు నేను ఇప్పుడు టాస్క్‌లో ఆ టాస్క్ తాడుల టాస్క్ ఆడడం. బట్టలు ఉతికినట్టు ఉతికేయొచ్చు, నెట్టేయొచ్చు, తోసేయొచ్చు. కానీ అలా చేయను. అంటే సీతను, నయనిక అంటారు. ఆ టాస్క్‌లో అదేం ఉండదు. ఇక్కడ మేలు, ఫీమేల్ ఆ జెండరే ఉండదు. నువ్వు ఎలాగాలంటే అలాగ ఆడొచ్చు అంటే, నో, నో, నో నాకు అవసరం లేదు. నేను గెలవకపోయినా పర్వాలే, నేను ఉండకపోయినా పర్వాలే. బట్ నాకు అలాగా ఉతకడం, తనడం, తొయ్యడం, నెట్టడం ఉండదు. నా లిమిట్ నాకు తెలిసి నేను అక్కడే ఉంటాను లెక్క మంచిగా ఆ పాయింట్ అయితే నాకు కూడా నచ్చింది. నిఖిల్ అలా చెప్పడం కూడా. తర్వాత సోనియా మళ్ళీ ఇంకోటేంటి అభయ్‌తో అంటది. 2 డేస్ నుంచి నువ్వు నబీల్‌ని చూసి ఉండొచ్చు. కానీ ఆమెను ముందు నుంచి చూస్తున్నావు కదా! అది ఎక్కువగా చూస్తున్నావు కావచ్చు. ఎక్కువ రోజుల నుంచి ఆమెను చూసి ఉండవచ్చు. అందుకే ఆహ్, నీకు డిఫరెన్స్ పడ్డదన్న. అంటే నబీల్‌కును ఈ యష్మి గౌడ్ విషయంలో అదంట. 2 డేస్ నుంచే నబీల్‌ని చూస్తాను. బట్ ఎక్కువ రోజుల నుంచి ఆమెను చూస్తున్నాను గనుక నీకు ఇద్దరి మధ్య అట్టా తేడా అనిపించొచ్చన్న. ఆ పాయింట్‌లో కూడా నేనే రైటు. నబీల్ లాస్ట్‌లో వచ్చి ఈ అమ్మాయి ఇంకో పాయింట్ ఇక్కడ లేపుతుంది. నబీల్ ఏమో హౌస్‌లోకి లాస్ట్‌లో వచ్చాడు. నయనికతో పాటు పేరుగా. బట్ ఇద్దరెవరు నిఖిల్ అండ్ యష్మి బడ్డీస్‌గా ఫస్ట్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి వచ్చారు కదా! సో, ఇలా ఏదన్నా ఉంది అని లెక్క వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందని లెక్క ఆవిడైతే సపోర్ట్ చేసుకుంటుంది. బట్ అయితే వినట్లే. అభయ్ మాత్రం అంటాడు, "నువ్వు మంచి పాయింట్‌లో చెప్పావు సోనియా కాదనట్లే. కానీ ముందు నుంచి మీకు పరిచయం ఉందనేది వేరేలాగా తీసుకున్నారు. అది బాలేదని లెక్క అభయ్ కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేసాడక్కడ. సోనియా కూడా మళ్ళీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిందేంటంటే సోనియా కూడా అదే మాట అంటది. తీసుకోవడం ఏముందిలే, వేరేలా తీసుకోవడం ఏముందిలే, అలానే పోతుందిలే అని ఆవిడ కూడా క్లారిటీతో ఉంది. ఆవిడ చెప్పిన మాటని వేరేలా పోతుందిలే, అలాగే తీసుకుంటారు మరి అది అలాగే పోద్ది. బట్ వాళ్ళేంటి నేను చెప్పిన 5 పాయింట్లు వదిలేసి వేరే పాయింట్ లేక ఈ ఒక్క పాయింట్ మీద పడతన్నారు. ఆ! అని చెప్పి మళ్ళీ చెబుతది యష్మి అందరితో మింగిల్ కాదు. మాట్లాడదు. కలుపుగోలుగా ఉండదు. వాళ్ళ టీము, వాళ్ళ గ్రూప్ అన్నట్టే మెయింటైన్ చేస్తది. రెస్పాన్సిబిలిటీ ఉండదు. పనులు చెప్తే తీసుకోదు. పైగా నేనెందుకు చేయాలి? వాళ్ళెందుకు చేయకూడదని వాయిస్ రేజ్ చేస్తది. ఇవన్నీ చెప్పింది. సో, ఈ పాయింట్స్ అన్నీ వదిలేసి ఆ ఒక్క పరిచయం ఉందన్న మాటే పట్టుకొని లాగుతున్నారన్నాక ఆ అమ్మాయితో అంటుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే ఈ 5 పాయింట్స్ ఉన్నాయి గదా! ఇవి వదిలేసి అదే ట్రిగ్గర్ చేస్తున్నారు. అయితే అవని. బట్ నేనైతే ఇక్కడ స్పాట్‌లో ప్రూవ్ చేశా. నేను ఈ క్వాలిటీస్ గురించి క్లారిటీ ఇచ్చి ఇక్కడే ప్రూవ్ చేశా. ఇంకా అంతకుముందు ప్రీవియస్ ప్రూవ్ చేశారు, పని చేశారు, కలిసి పని చేశారు అనేది అదైతే ప్రూవ్ చేయలేను కదా హౌస్‌లో ఉండేటప్పుడు అనేది ఆవిడ చెబుతా ఉంటదనమాట. అలాగే తర్వాత ఇంకోటేంటి నిఖిల్, అందుకే నేను ఒకసారి చెక్ చేసుకొని ఆవిడ అనాల్సింది. అయితే నెక్స్ట్ నిఖిల్ మణికంఠతో అంటాడు. ముగ్గురు రాంగు, యష్మి రైట్ అని అంటే ఆ ముగ్గురిలో ఒక్కరు మాట్లాడల.
మీరు అరుస్తున్నారు. కానీ వాళ్ళు అసలు మాట్లాడలా. నీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నాయంది. నాకు ఆమె ఇష్యూస్ ఉండేటప్పుడు అక్కడ నిఖిల్ ఏమన్నాడంటే, నీకు సాఫ్ట్ కార్నర్స్ ఉన్నాయంటే, నిఖిల్ చెప్తాడు మణికంఠతో ఇవన్నీను. ఆ ముగ్గురు కూడా మాట్లాడలే. బట్ మిగతా వాళ్ళు అరుస్తున్నారు. మిగతా మీరందరూ మాట్లాడరు కానీ, ఆ ముగ్గురు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అలాగే నీకు సాఫ్ట్ కార్నర్స్ ఉన్నాయంది. నాకు ఆమెకి అంటే సోనియాకి నాకు మధ్య ఇష్యూస్ ఉండేటప్పుడు అది వేరేలాగా అనిపిస్తుంది. ఆవిడ ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు. బట్ అది వేరేలాగా అనిపిస్తది. సో, ఆమె అడిగినవన్నీ రైటే. నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు. ఆమె అడిగినవన్నీ రైటే. కానీ ఈ పర్సెప్షన్ మాత్రం రాంగు. అది నాకు కావాలని పోర్ట్రే చేస్తున్నట్టు ఉంది కదా! సో, దానివల్ల నేనంత అమాయకుడినా? ఇక్కడ ఆడియన్స్ విషయంలో నేను బ్లేమ్ అయిపోతా కదా! నేనెందుకు అలాంటి రిస్క్ చేస్తున్నట్టుగా పాపం నిఖిల్ కూడా పదే ఆ విషయాన్నయితే ఆడియన్స్‌కి రీచ్ అవ్వేలాక ఆ మణికంఠతో చెప్పుకుంటా ఉన్నాడనమాట. అలాగే తర్వాత అభయ్ వచ్చి మణికంఠతో అంటాడు, "నువ్వు ఆవేశంలో ఏదో మాట జారేస్తాను. అలా మాట అంటే పెట్టి ఏదో పదం వాడినట్టు అలా అనకుండా ఉండాల్సింది. నాకనిపించింది నీకు చెబుతాను" అంటే ఆ మణికంఠ వినిపించుకునే పరిస్థితి ఉండదు. నాకు నిఖిల్‌కి ఆమెకు క్లారిటీ ఉంది. అండర్‌స్టాండింగ్ ఉంది. నేను చూసిందే నా నోరు పలుకుతుంది. నిఖిల్ కూడా ఓకే అన్నాడు. మధ్యలో నీకేంటి? నువ్వు నాకు చెప్పొద్దు. నువ్వు అనుకున్నది రాంగు అంటూ ఇతను ఏదేదో చెప్తాడు. ఆయన ఫ్రీగా పిలిచి అట్ట కాదు మణికంఠ, నువ్వు కోపంలో, బాధలోనో, ఆవేశంలో ఏదేదో అనేస్తావు. అట్ట అనొద్దు అని చెబితే, నాకు క్లారిటీ ఉంది. నన్ను చూసిందే అంటాను అని చెప్పేసి ఇతను వినిపించుకోవట్లే. బట్ ఇతను మాత్రం వెళ్లి నిఖిల్‌కి కావచ్చు, ఎవరికైనా సలహాలు చాలా ఇస్తున్నాడు. సీతకి ఇస్తున్నాడు సలహాలు, నిఖిల్‌కి ఇస్తున్నాడు. అందరికి సలహాలు ఇస్తున్నాడు తప్ప ఇతను మాత్రం చెప్పింది తీసుకోవట్లే. అభయ్ అన్నాడు, "బాబు నాకు అనిపించింది నేను చెప్పా. నువ్వు వద్దన్నా నేను చెబుతా. నాకు అనిపించింది చెప్పాల్సిన రైట్ నాకుంది" అని. ఇలాగైతే జరిగింది. అట్లాగే తర్వాత మళ్ళీ అభయ్ నిఖిల్‌తో అంటాడు, "ముగ్గురు గురించి నువ్వే ఎందుకు మాట్లాడతావు? డిఫెండ్ చేస్తావు. నయనిక ఏముంది? నయనిక నిన్ను కలిపి కదా ఎంచమన్నారు. నయనిక సైలెంట్‌గా ఉండిపోయింది కదా! మరి నువ్వే ఎందుకు వాయిస్ రేజ్ చేయాలని" కూడా అడిగితే, నిఖిల్ మళ్ళీ ఇక్కడ అంటాడు, "సోనియా క్వెషన్ చేసింది నన్ను అడిగింది నిఖిల్ నువ్వేంటి? ఎందుకు ఎలా?" అని చెప్పేసి. సో, నేను చెప్తున్నా. ఫస్ట్ యాక్చువల్‌గా నబీల్‌ని, యష్మిని అనుకున్నాం. కానీ లీడర్‌షిప్ క్వాలిటీస్ అని నయనికి చెప్పడంతో అవి కొద్దిగా తక్కువ ఉన్నాయి కదా ఇతడు అని చెప్పి మేము డెసిషన్ మార్చుకునైతే నిఖిల్ తను తీసుకున్న నిర్ణయాలకైతే ఆయన సపోర్ట్ చేసుకుంటున్నాడు గట్టిగానే. అలాగని ఈ ఆమె కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది సోనియా కూడా. సో, మొత్తానికి ఈ రకంగా అయితే నడుస్తుంది. ఆ తర్వాత ఇంకోటేంటంటే, అక్కడ నబీల్ అయితే స్టాండ్ తీసుకోలేదు కదా! కామ్‌గా ఉన్నాడు కదా! ఒక మాట అనేసాడు కామ్‌గా ఉండిపోయాడు ఇంకా. బట్ సోనియా, శేఖర్ భాష, ఆ తర్వాత వచ్చినా సరే బేబక్క, నాగమణికంఠ, పృథ్వీ, సీత ఆరుగురు మాట్లాడారు గానీ, నబీలు నోరిప్పల. "నువ్వు 2 రోజులకి ప్రూవ్ చేసుకున్నావా" అని ఒక మాట తానేసాడు కదా! దాని గురించి ముగ్గురు కలిపి బ్రెయిన్ వాష్ చేశారిక్కడ. "నువ్వు అడుగు నీకోసం నువ్వు ఫైట్ చెయి. ఇక్కడ ఎవడు నీకోసం ఉండడు. నీకు ఏది అనిపిస్తుందో అడుగు. ఆడియన్స్ ఏమనుకుంటారు తర్వాత" అని చెప్పి అభయ్ చెప్పడం, అలాగే సోనియా కూడా చెప్పింది. "ఎక్కడికేమన్నా పిక్నిక్ వచ్చావా? నీకు పిలిచి బొట్టు పెట్టి నీ టైం వచ్చింది. నువ్వు మాట్లాడని టైం ఇస్తారనుకుంటున్నావంటే, నాకు కొంత లో ఉంటది. అది రాదు, ఇది రాదు, డాన్స్ రాదు, పాటలు రావు, అవి రావు, ఇవి రావు అని. బట్ నేను ఇనిషియేటివ్ తీసుకొని నేర్చుకుంటూ, చొరవ తీసుకుంటూ దూసుకుపోతా. నువ్వు అట్లా ఎళ్ళాలయ్యా బాబు. ఇలా కామ్‌గా ఉంటే కుదరదు" అని. అలాగే సీత కూడా అదే చెప్పింది. "నబీల్ నువ్వు టాస్క్‌లు ఆడు. ఇనిషియేటివ్ తీసుకో. మాట్లాడు. డిఫెండ్ చేసుకో. నీ పాయింట్ నువ్వు చెప్పు. చెప్పుకోకపోతే ఎట్లాగయ్య బాబు" అని వీళ్ళందరూ చెప్పడంతో అతనికి బ్రెయిన్ వాష్ జరిగింది. ఆ ఇంపాక్ట్ అయితే ఈరోజు నామినేషన్‌లో గట్టిగా ఉంటది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.